తండ్రి, మీ 2025 సంవత్సరంలో తండ్రి ప్రభువా, మొదటి మాసముల తండ్రి 3వ ఆదివారమునైనా జూటూరు గ్రామములో తండ్రి నీ ఆలయములో మేమందరము చేరని నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి, అయా నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశమును బట్టి నేను కొందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2025 సంవత్సరం కదమ్మా, నూతన మాసము కదా, నూతన సంవత్సరం. మనకి 2024 సంవత్సరం అంతా దేవుడు మనములు కాచి కాపాడి ఈ 2025 సంవత్సరానికి మనకు ఆయన ఏమిచ్చాడు? దయా కిరీటముగా ఇచ్చాడు. రోజులు మారుతూ ఉంటాయి, వారాలు మారుతుంటాయి, నెలలు మారుతూ ఉంటాయి, సంవత్సరాలు మారుతుంటాయి, కానీ మనుషుల యొక్క హృదయాలు మారడము లేదు. మనసుల యొక్క హృదయాలు మారడము లేదు. మారిన హృదయాలు కూడా ఏమైపోతున్నాయంటే నిలువెచ్చని స్థితిలోకి పోతున్నారు. దేవుని మాటలు, దేవుని యందు మనము నిలిచి ఉంటే దేవుడు మనలను కాపాడుతాడు. ఈ భూమి మీద ఎందుకు నిన్ను సృష్టించాడు అనేది మనం మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండడము మహాపాపము. తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండడము మహాపాపం. ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానము, ఆయన రాకడ, ఇవి చెప్పకపోతే మనము బ్రతికినా సచ్చిన వారమే. మనము బ్రతికినా సచ్చిన వారమే. లోకములో అంత్యకాల దినాలలో ఏమైపోతుందంట? అందరిలో ప్రేమ చల్లారిపోతుంది. అందరిలో ప్రేమ చల్లారిపోతుంది. ఎవరికీ ప్రేమ లేదు ఈ లోకంలో. ఉందా? అప్పుడు ప్రేమ అంటే మన పెద్దల కాలంలో మహా ప్రాణమిచ్చేవారు. పెద్దల కాలంలో మన తాతలు, పితరులు కదా. మరి ఈరోజు మనం ఎలా బ్రతుకుచున్నాం? సొంత బిడ్డని చూడలేము, సొంత తల్లిదండ్రులని చూసుకోలేము. అలాంటి భ్రమలో పడి ఉంటున్నాం మనము. అసూయ, ప్రేమ, ద్వేషము ఇవన్నీ మనలో ఏమైపోయిందంటే ఇమిడిపోయి మనము సాతానికి బానిసలమైపోతున్నాం, అపవాదికి చోటిస్తుంటున్నాం. కాబట్టి నేను వాక్య భాగంలోనికి వెళుతున్నాను. అయితే ఈ 2025 సంవత్సరంలో యేసు ప్రభువు మనకి ఏ మేలు చేశాడు? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన చేసిన సువార్త, ఆయన చేసిన ప్రకటన, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన ఎంతోమందిని మరి దేవుని దగ్గరకు నడిపించాడు. మరి 2024 సంవత్సరంలో మనం ఎంతమందిని దేవుని దగ్గర నడిపించాం మనకైతే తెలియదు. కానీ ఈ 2025 సంవత్సరంలో మరి మనం ఏమి చేయాలి, దేవుడు ఎలా నడిపించాడు అనే వాక్యాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. మంచిగా వినండి. ధ్యాస అంతా దేవుని వాక్యం మీదే పెట్టండి. దేవుని వాక్యం మీదే పెట్టండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభువు గెరాసేన దేశములో ఉన్నటువంటి ఒక యవనస్తుడు అపవిత్ర ఆత్మ పట్టి పీడించబడుచున్నాడు దాని చేత. అయితే అంతకన్నా ముందు యేసు ప్రభువు ఒక పెద్ద గాలి తుఫాన్లను అణిచివేసి వచ్చి ఉంటున్నాడు. ఒక ఆత్మను మనము రక్షించాలి అంటే, ఒక దేవుని పని మనము చేయాలంటే, ఏ పనికైతే మనం పూనుకొని ఉంటామో అపవాది మనల్ని శోధిస్తుంది. మొట్టమొదటిగా అపవాది మనల్ని శోధిస్తుంది. ఈమె చేస్తుందా, ఈయన చేస్తాడా, ఎలా చేస్తాడో చూస్తా అని అపవాది ఏం చేస్తుంది? శోధిస్తుంది. అపవాది శోధిస్తుంది మనల్ని. కాబట్టి
యేసు ప్రభు ఒక మంచి ఘనకార్యము సముద్రంలో పడవలో వస్తున్నప్పుడు ఆ పడవలో అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తుండగా గాలి తుఫానులు వచ్చి వాళ్ళంతా కేకలు వేసినప్పుడు, అయ్యా నీకు చింత లేదా, మేము చనిపోతున్నాము, పడవలోకి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, మేము చనిపోతామేమో, నీకు చింత లేదా అని యేసు ప్రభువుని వాళ్ళు అడిగారు కదా. యేసు ప్రభుని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసు లేచి ఏం చేశాడు? చెయ్యి ఇలా అనగానే గాలి తుఫానులు ఆగిపోయి నిమ్మలమైనాయి. ఆ యొక్క కార్యము చేసి ఆ పడవలో వస్తూ అవతలికి వచ్చి అద్దరికి వచ్చి గెరాసేనుల దేశములో ఉన్న వ్యక్తి కోసము గురి పెట్టుకొని సముద్రములో ఆయన వచ్చాడు, పడవ మీద వచ్చాడు, చిన్న ధోనిలో వచ్చాడు కదా. మనము ఒక ఆత్మను రక్షించాలి అంటే ఇంటి పక్కలో ఉన్నోళ్ళు కూడా దేవుని వాక్యాన్ని మనం చెప్పము. యేసు ప్రభువు ఎలాగా అవతల నుంచి యువతలకి గెరాసేన ఆ యొక్క గలిలయ సముద్రములో నడిచాడు కదా. గలిలయ సముద్రములో వచ్చాడు. ఎంత కష్టం కదా అక్కడ. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. అక్కడికి వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఒక వ్యక్తి దురాత్మ చేత అపవిత్రాత్మలు పట్టి పీడింపబడుచున్నటువంటి యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి గురించి చెప్తాను కొన్ని మాటలు. అయితే ఈ వ్యక్తి మామూలుగా సాధారణంగా ఉండే వ్యక్తి, మనిషి. ఈయనకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, మిత్రులు అందరూ ఉన్నారు. కానీ ఈ అపవిత్రాత్మ ఆ బిడ్డను శోధించింది. ఈ అపవిత్రాత్మ బిడ్డలో చేరి శోధించింది. గడియలు బేడీలు వేసినా, చైన్లు వేసినా, తాళాలు వేసినా వాటన్నిటిని విరగొట్టుకొని పారిపోతున్నాడు. బట్టలు లేకుండా బట్టలు చింపేసుకొని నగ్నంగా ఉంటున్నాడు ఆయన. కానీ ఆయన చివరికి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన నివాసం ఎక్కడుందంట? సమాధులలో ఉంటుందంట. ఎక్కడుంటుంది? సమాధులలో. ఆ దేశం ఏ దేశము? ఆ దేశం ఏ దేశము? గెరాసేనుల దేశము. ఈ గెరాసేనుల దేశం ఎలా ఏర్పడది అనేది చెప్తాను. గెరాసేనుల దేశము యాకోబు సంతానములో లేయాకు దాసి అయినటువంటి జిల్ఫాకు పుట్టిన గాదు నుంచి ఈ గెరాసేనుల దేశం ఏర్పడింది. గెరాసేనులు అంటారు, గాదు అంటారు, గదరేనీయులు అంటారు, చాలా పేర్లు ఉన్నాయి ఈ దేశానికి. కానీ ఆ ఫీల్డ్ యేసు ప్రభు వచ్చేపాటికి ఏ పేరు వచ్చిందంటే గెరాసేనుల దేశము అని వచ్చింది. ఆ గలిలయ సముద్రం అంతా సుమారుగా 66 ఎకరాల పైనే ఉంటుంది. 66 ఎకరాల 500 పైచులకే ఉంటుంది అది. ఆ సముద్రము అదొక సరస్సు, కానీ సముద్రం అంటారు దాన్ని. ఒక సరస్సుగా పిలువబడింది, దాన్ని ఒక సముద్రముగా పిలుస్తున్నారు. కాబట్టి ఆ దేశంలో, ఆ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడడానికి యేసు ప్రభువు పడవలో ప్రయాణము చేసి అంత కష్టపడి వెళ్ళాడు కదా. కష్టపడి వెళ్ళాడు. మనం ఎంతవరకు చేస్తున్నాం? దేవుని కోసం మనం ఏం పని చేస్తున్నాం? ఎందుకోసం నిన్ను రక్షించాడు? ఎందుకోసం ఈ భూమి మీద నిన్ను పుట్టించాడు, నిన్ను నన్ను? ఎందుకు మనము దేవుని మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నాం? ఎందుకు దేవుడు చెప్పిన మాట వినకుండా ఉంటున్నాము? ఎందుకు ఆత్మలు రక్షించలేకపోతున్నాము? ఇక్కడ ఉన్న వారందరూ ఆత్మలు రక్షిస్తే ఈ మందిరము ఇంకా రోడ్డు వరకు వెళ్తుంది, కట్టబడుతుంది. ప్రతి బిడ్డ యేసు ప్రభుని అంగీకరించినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా ఆత్మలను కనాలి. సంవత్సరానికి ఒకరినైనా ఇద్దరినైనా తీసుకొని రావాలి. మనం ఇంటి పక్కల వాళ్ళకే వాక్యం చెప్పము, మళ్ళీ పిల్లలైతే వాళ్ళ జతగాలకి, వాళ్ళ ఫ్రెండ్స్కి దేవుని గురించి పరిచయం చేయరు కదా, చెప్పరు. ఎందుకంటే మనము నడుచుకుంటే కదా సక్రమంగా వాళ్ళు మన మాట వినేది, అంతేనా కదా?
మనము దేవుని ప్రేమను మనము చూపిస్తే వాళ్ళు కూడా మనతో బెండ్ అవ్వడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని బెండ్ చేస్తాడు. మనమే సరిగా లేకపోతే, మనమే దేవుని ప్రేమను, ఆయన రుచిని చూపించకపోతే పక్కనున్న వాళ్ళు మనకి ఎలా బెండ్ అవుతారు? అవుతారా? అవరు. మన నోరు, మన నడత, మన ప్రవర్తన, వీటన్నిటినీ మనం ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. ఎవరి అదుపులో? దేవుని అదుపులో, యేసయ్య అదుపులో ఉంచుకోవాలి. గెరాసేనుల దేశానికి యేసు ప్రభువు పోయి ఆయన ఏమన్నాడు? వెళ్తూ ఉన్నాగానే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాడు. వెళుతూ ఉన్నాగానే దయ్యాలు గుర్తుపట్టాయి యేసు ప్రభుని. బ్రతికున్న మనము, సజీవులుగా ఉన్న మనము యేసు ప్రభు మాట వినము. దయ్యాలు గుర్తుపట్టి సర్వోన్నతమైన దేవుని కుమారుడు అయిన దేవా అని పిలిచాయా లేదా? కిందికి వెళితే ఉంటుంది, సర్వోన్నతమైన దేవుని కుమారుడు అయిన యేసు అని ఉంటుంది కదా, ఉందా లేదా? అలా దయ్యాలు గుర్తుపడితే కానీ ఆయన రక్తము కార్చి, ఆయన ప్రాణం పెట్టి, ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మరి మనమేమి చేస్తున్నాం? యేసయ్య అంటే భయము లేదు మనకి. ఆ భయం ఉంటే నిండిపోతారు, ఇదంతా సంఘమంతా నిండిపోతారు. ఆత్మలు రక్షించడం లేదు, ఆత్మల్ని కనడం లేదు. యేసు ప్రభు ఆత్మలు రక్షించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ అక్కడ ఉన్నటువంటి సైతాను, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. అయితే అక్కడ మీరు ఎంతమంది అన్నప్పుడు, మేము అనేకులము, మేము ఒక సేన. ఆయనలో ఎంతమంది ఉంటారు? 2000 దయ్యాలు, అపవిత్రాత్మలు ఆయనలో ఉన్నాయి. యేసు ప్రభువుని చూస్తేనే, ఎవరైనా తప్పు చేశారనుకో, లోకంలో ఎవరైనా తప్పు చేశారనుకో, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక మార్గం ఎతుకుతారు కదా. ఎతుకుతారా లేదమ్మా? ఇంకొక మార్గం ఎతుకుతారు, ఇంకొక తప్పు ఎతుకుతారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. అలాగా యేసు ప్రభు ఆ సేన దగ్గరికి వెళ్ళినప్పుడు, అపవిత్రాత్మలు పట్టిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, వాళ్ళంతకు వాళ్ళే దారి చూపించుకున్నారు, వాళ్ళే దారి ఏర్పరచుకున్నారు. అయ్యా మమ్మల్ని నువ్వు విడవవు, అక్కడ పందులు ఉన్నాయే, ఆ పందుల్లోకి మమ్మల్ని పంపి అని. అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందులోకి మమ్మల్ని పంపిస్తే మేము అక్కడ వెళ్ళిపోతాము, ఈ బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. అవంతకవే కోరుకున్నాయి దేవుని చూసి. మరి మనం ఎందుకు కోరుకోవడం లేదు? మనం కోరుకుంటున్నామా? అపవిత్రాత్మలు దేవునికి లోబడుతుంటే, ఆయన ప్రాణం పెట్టుకున్న మనల్ని మనము యేసు ప్రభువుకి మాట వినకపోతే ఎలాగుంటుందమ్మా? ఆ పందులు ఏమైపోయినాయమ్మా? ఊపిరాడక గిలగిల కొట్టుకుంటూ సముద్రంలో పడి ఊపిరాడక చచ్చిపోయినాయి. ఆ పందుల గురించి కొంత మీకు చెప్తాను. ఆ పందులు ఎలాగొచ్చాయంటే, ఆ గదారేణులో ఉన్నటువంటి బిడ్డలు యూదయేతరులు ఉన్నారు, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆ గెరాసేనుల దేశము రోమా పరిపాలనలో ఉంటున్నదనమాట. ఆ రోమా పరిపాలనలో ఉన్నప్పుడు వీళ్ళేం చేశారంటే, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, వీళ్ళు ఏం పని చేసేటోళ్ళు? గొర్రెలు కాసేటోళ్ళు. వీళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు. అయితే పందులు కాస్తున్నారు. ఎందుకు కాస్తున్నారు అంటే, గొర్రె మాంసం ఎవ్వరు తినడం లేదు. రోమా పరిపాలనలో గొర్రె మాంసం ఒక్కరు కూడా తినడం లేదు, వారు పంది మాంసాన్ని తింటారు. కాబట్టి ఆ పందుల్ని వీళ్ళు గొర్రెలు అమ్ముకొని పందులు తెచ్చుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? గొర్రెలు అమ్ముకొని పందులు తెచ్చుకున్నారు. గొర్రెలు కాసేటోళ్ళు పందుల్ని అట్లా అమ్ముకొని పందులు కాసేకి తరం అయిపోయినారు. మనము కూడా అంతే.
గొర్రెలైన మనము ఇంకొక గొర్రెనే కనకుండగా పందులుగా వెళ్తుంటాము. మనం కూడా ఏదో దానికి పోతుంటాము, ఒక దాని ఇడిచిపెట్టి ఇంకో దానికి పోతుంటాము కదా. కాబట్టి అక్కడ పందులు ఎందుకు వచ్చినాయి అంటే, రోమా పరిపాలనలో ఒక్కడు కూడా గొర్రెను తినేవాడు లేడు. అక్కడ ఉన్నది ఎవరు తినేది, వాళ్ళు తినే మాంసం ఏంటంటే పంది మాంసము. పంది మాంసము. దేవుడు చెప్పాడు పంది మాంసము తినకూడదని. దేవుని మాట విన్నారా? లోబడరా? లోబడలేదు. పంది మాంసం తినద్దని దానికే తినకపోతారు, చేయొద్దని పనే చేసేకపోతారు, కానీ చేయమని పని ఎవరు కూడా చేయరు. చేస్తున్నారా? ఎవరు కూడా చేయరు. చేయొద్దని పని చేయడానికే పూనుకుంటారు. అరా నాయనా పని వద్దురా, ఈ పని చేయరా అంటే, లేదు నాయనా ఈ పని చేసినా నీ పని చేస్తా అంటారు కదా. కాబట్టి పంది మాంసానికి అలవాటైన వాళ్ళు పందులు తింటున్నారు కాబట్టి పందుల వ్యాపారం బాగా జరుగుతుంది ఆ గెరాసేనుల దేశంలో. కాబట్టి ఆ పందులు మేపే వాళ్ళంతా అవి చనిపోతేనే, ఊపిరాడక చనిపోతేనే ఏమైపోయిందంటే, వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న ప్రజలందరినీ తోలుకొని వచ్చి మా పందులని చంపేశాడు అని చెప్తే, వాళ్ళు వచ్చి చూస్తేనే అక్కడ ఎవరున్నారు? అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తి స్వస్థచితుడై స్వస్థపరచబడి బట్టలు వేసుకొని అక్కడ కూర్చున్నాడు ఎదురుగా. వారిని చూస్తేనే భయక్రాంతులైపోయారు. వాళ్ళని చూస్తేనే భయక్రాంతులైపోయినారు. అప్పుడు ఆయన ఏమనలేక వాళ్ళు ఏమన్నారంటే ఒకే ఒక మాట, అయ్యా ఈ చోటును విడిచి వెళ్ళిపోను అన్నారు. ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళిపో అన్నారు. ఒక్క మాట మాట్లాడలే. ప్రేమించాడు. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే, ఆయన పోతూ ఉండగా ఒక మాట అన్నాడు, అయ్యా నేను కూడా నీ వెంబడి వస్తాను అని అన్నాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమని? అయ్యా నువ్వు నా వెంబడి రావద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కుటుంబాన్ని చూసుకో, నా గురించి సాక్షి బ్రతుకు. ఆయన ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? భార్య పిల్లలతో కలిసి దేవుని సేవ మొదలుపెట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రీకు దేశాలు 10 పట్టణాలలో దెకపోలి అంటారు. 10 పట్టణాలను కలిసి దెకపోలి, లాస్ట్లో ఉంటుంది ఆ మాట. దెకపోలి అనే మాట లాస్ట్లో ఉంటుంది. ఆ మాట 10 పట్టణాల సువార్తను ప్రకటించాడు. 10 పట్టణాలలో సువార్తను ఆయన ప్రకటించాడు. ఆయన సాక్షిగా నిలబడ్డాడు. ఒక్క ఆత్మ 10 పట్టణాలు తిరిగి సేవ చేశాడు. కానీ మనం సంఘమంతా కలిసి ఎంతమందిని ఆత్మలను డిసెంబర్ 25వ తారీఖు సంఘంలోనికి తీసుకొని వస్తున్నాం? గురి ఉండాలి, తీర్మానం ఉండాలి. ఏముండాలి? గురి ఉండాలి, తీర్మానం ఉండాలి. ఈరోజు 2025వ సంవత్సరమున మేము ప్రతి ఒక్కరూ డిసెంబర్ 25వ తారీఖున కనీసం ఒకరినైనా ఇద్దరినైనా ఆత్మలను మేము తీసుకొని వస్తామని తీర్మానము చేసుకున్నాలి. ఈ 2025లో మనం ఆత్మలు రక్షిస్తేనే మన పాపాలు పోతాయి. యేసు ప్రభుని నమ్ముకుంటేనే పాపాలు పోవు. మనం ఈ లోకములోనే పాపాలు అనుభవిస్తాం. బ్రతికి ఉన్నప్పుడే దేవుని ఎరగని వారు నరకంలో అనుభవిస్తారు. అర్థమైందా? మనం ఆత్మలో రక్షిస్తే మన పాపాలు ఒక్కొక్కటి దేవుడు తీసేస్తుంటాడు. వాటిని దేవుడు తీసేస్తాడు. మన ఆత్మలు, బలమైన ఆత్మలు పోవాలి అంటే, బలమైన పాపాలు పోవాలంటే మనం ఆత్మలు రక్షించాలి, బలమైన వాళ్ళని రక్షించాలి, దేవుని యొద్దకు తీసుకొని రావాలి, దేవుని వాక్యాన్ని వాళ్ళకి వినిపించాలి. నీకు తెలిసిన మట్టుకు దేవుని వాక్యం చెప్పు. నీకు రానప్పుడు అక్కడ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి, మీ ఇంటి దగ్గర అయితే ఇంటి కూటంలో ప్రార్థన పెట్టి, ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించి, ఇంకా పలానా ఆమె ఇలా ఉంది, పలానా ఆయన ఇలాగ ఉంటున్నాడు, ఈ కుటుంబం ఇలాగ ఉంటుంది, వారి కోసము ప్రార్థన చేయని అయ్యగారు చెప్తే ఆయన అందుకోసమే వాక్యం తీసి చెప్తాడు యేసు ప్రభు గురించి. ప్రతి బిడ్డ పోరాటం చేయాలి. ఏ పోరాటము? ఆత్మను రక్షించాలి.
స్త్రీ అయినా పురుషుడైనా 9 నెలల లోపల స్త్రీ ఎలాగైతే గర్భము దాల్చి బిడ్డను కంటదో, స్త్రీ పురుషుడు ఇద్దరు డిసెంబర్ 25 లోపల ఖచ్చితంగా ఆత్మల్ని కనాలి, ఆత్మీయ బిడ్డల్ని కనాలి. కంటే ఏమవుతుంది? సంఘము అభివృద్ధి చెందుతుంది, దేవుని సువార్త ఇంకా ప్రబలిపోతుంది. కాబట్టి దేవుని పాస్టరే చెప్పే అవసరం లేదు, విశ్వాసులు కూడా చేయొచ్చు పని. ఎందుకంటే పాస్టర్ పని ఏదంటే మేపుడు మాత్రమే, కాయం మాత్రమే. దొడ్లోకి వచ్చినాకనే కాపాడేది ఆయన. దొడ్డి బయట ఉంటే కాదు, దొడ్డి బయటికి వెళ్ళేది ఎవరు? మీరే. విశ్వాసాలు వెళ్తారు కాబట్టి మీరేం చేయాలా? ఆత్మలను రక్షించాల. దేవుని కొరకు మనము పరలోక రాజ్యానికి పోతున్నాము. నరకానికి మన వ్యక్తి, మన సహోదరుడు నరకానికి పోకూడదు. కాబట్టి మనము కూడా ఆ బాధ పడకూడదు ఆ మనిషి. కాబట్టి నేను తెలుసుకున్న నిజాన్ని ఆయనకు చెప్పి అక్కడి నుంచి తప్పించాలి. మనం నరకం నుండి తప్పించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చిండేది. ఆయన ఉగ్నే రాలేదు. ఆయన ఏరుకున్నటువంటి బిడ్డలకు సాతానుడు వచ్చి చెడుగొట్టాడు కాబట్టి, ఆ పాపాన్ని తీసివేశాడు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమమే పాపమని చెప్పాడు. కాబట్టి అప్పులో ఉండేవన్నీ ఉండేవి, కానీ దేవుని మాట వినకపోవడం వలన వాళ్ళు తెచ్చుకున్నటువంటి పాపమే ఆజ్ఞ అతిక్రమము. కాబట్టి దేవునికి మనకి దూరం అయిపోయి ఉంటున్నాము. దేవుని చూసే కనులు పోయినాయి, దేవునితో మాట్లాడే నేత్రాలు పోయినాయి, అన్నీ పోయినాయి. మనకు ఆత్మ ఉంది కానీ ఆత్మ చనిపోయింది. యేసు ప్రభువును ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటావో, ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవునితో సహవాసం గడుపుతావో, అప్పుడు దేవుడు నీ ఆత్మ బ్రతికించబడుతుంది. నువ్వు దేవుని అంగీకరిస్తే నీ ఆత్మ బ్రతికించబడుతుంది. దేవుని నమ్ముకున్న వారికి ఆత్మ రక్షించబడదు, అది చనిపోయిందే ఉంటుంది, చనిపోయినట్లే ఉంటుంది. కానీ ఆత్మ బ్రతికించబడదు. ఆత్మ మరలా బ్రతికించాలి అంటే యేసయ్యను నువ్వు అంగీకరించాలి. యేసయ్యను నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా నీ ఆత్మ బ్రతుకుతుంది. నీళ్ళలో ఎందుకు ముంచుతారు? బాప్తీసం ఎందుకు ఇస్తారు? పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఆయన మరణ పునరుద్ధానములు మన పాలి భాగస్థలము కావాలి. కాబట్టి చనిపోయిన ఆత్మ అప్పుడు లేపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినప్పుడు, ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించినప్పుడు, నువ్వైనా నేనైనా చనిపోయేంత వరకు దానిని కాపాడుకోవాలి. చనిపోయేంత వరకు దానిని కాపాడుకుంటే అంతం వరకు సహించిన వాడే ఎక్కడ వెళ్తాడంట? పరలోక రాజ్యానికి వెళ్తాడు. లేకపోతే లేదు. అన్నీ చేసి లాస్ట్లో తప్పులు చేసి ఏమైపోతుంది? వెనక్కి చేసిన మేళ్ళన్నీ పోతాయి, చివరికి పోతాం మళ్ళా. కాబట్టి యేసయ్య భయం ఉండాలి, యేసయ్య మాట వినాలి, ఆయనకు లోబడాలి. ఈ సంవత్సరము మీరు ఈ జూటూరు సంఘములో ఉన్న మీరు ఖచ్చితంగా ఈరోజు తీర్మానము చేసుకోవాలి. ఏమని? అయ్యా, నేను డిసెంబర్ 25 లోపల ఒకరినైనా ఇద్దరినైనా ఆత్మలను రక్షిస్తామని తీర్మానము చేసుకోవాలి. ప్రార్థన చేస్తాను.